నమస్తే రాజేందర్. నమస్తే అండి. ఎట్లున్నారు? సూపర్ అన్న. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ డూపర్ మీ బాగుంది బాగుంది పాట పార్ట్ 1 పార్ట్ 2 రెండు కూడా హిట్ కొట్టడం అనేది గొప్ప విషయం. అసలు ఈ పాట ఇంత సెన్సేషనల్ హిట్కి 2 పార్ట్స్ కూడా ఎగ్జాక్ట్ రీజన్ అంటే ఏం చెప్తారు? రీజన్ అంటే మనం ముందు నుంచి ఫోక్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఆ సాంగ్స్ చేస్తున్న తరుణంలో పబ్లిక్ పల్స్ని బట్టే మనం కొత్తగా ఏం చేసింది లేదా అంటే పబ్లిక్ ఏది ఎక్కువ ఆదరిస్తున్నారని దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని మనం ఒక చేస్తే ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఇది యూనిక్ సిచ్యువేషన్ కదా, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కసారైనా జరిగే ఉంటుంది. మేబీ 100%లో ఒక 80% అని ఉంటారని చెప్పేసి ఈ కంటెంట్ తీసుకొని మనం చేస్తే ఎట్లా ఉంటుంది అని ఒక చిన్న ప్రయత్నం చేశాము. దాన్ని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు జనాలు. ఎక్స్పెక్ట్ చేసినారా మీరు ఈ లెవెల్లో? అంటే ఇంత లెవెల్లో హిట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రేమతో మాత్రం చేసాం. ప్రేమతో ప్రేమ పాట. ఆ పాట తీసిన విధానం కూడా ఏ మాత్రం సినిమాటిక్ కి తగ్గకుండా తీసిండ్రని చాలా మంది మీ ఫ్యాన్స్ చెప్తుంటే నేను విన్నా. ఎట్లాంటి కేర్ తీసుకున్నారు? అది ఎట్లా సాధ్యమైంది? బేసికల్గా అంటే మనం తీసుకున్న లిరిక్స్ని బట్టి మన అంటే పల్లెటూరు జీవితం, పల్లెటూరు ఒక అబ్బాయి ప్రేమ కథ ఎలా ఉంటుంది, అతన్ని ఒక అమ్మాయి విడిచి వెళ్తే ఆ పెయిన్ ఆ బాధ ఎలా ఉంటుంది అనే స్టోరీ బేస్డ్ గానే మనం పక్క పల్లెని చూపించుకుంటూ ఆ పెళ్లి సెటప్ అదంతా చూపించుకుంటూ కూడా ముందుకెళ్ళడం జరిగింది. దానికి ప్రొడ్యూసర్ మన మున్నా అన్న. దాన్ని డైరెక్షన్ చేసింది మాత్రం మన బుల్లెట్ బండి రైటర్ ఉన్నారు కదా, లక్ష్మణ్ అన్న దాన్ని డైరెక్షన్ చేసిండు. నేను రాశాను. బాగుంది సాంగ్. రాజేందర్, ప్రస్తుతం మీ సూపర్ హిట్ పాట ఒకసారి మా కోసం. కలిసున్న మనం అప్పుడే నువ్వు కాదన్న బాగుండునే, ఏలు పట్టినప్పుడే ఎంటరానన్న బాగుండునే, ఆట బొమ్మనైతి నీ చేతిలోన మాట మూగబోయేనే, నీ సక్కనోనివన్న మాటలే దేవుడెత్తుకెళ్ళేనే, అన్ని చేసి నాకు నింద మోపి ఎన్ను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నావే, బాగుందే పచ్చని పందిట్లో నీ నవ్వులుల్లా, ఈ బాధ నాకుందే నెల్లకాలం ఇట్లా ఉండలేనుల్లా, బాగుందే పచ్చని పందిట్లో ఈ నవ్వులుల్లా, ఈ బాధ నాకుందే నెల్లకాలం ఇట్లా ఉండలేనుల్లా, కారులెన్నో ఉన్నాయన్నావా, మేడలల్లో ఉంటానంటివా, పూరి గుడిసే నాకున్న నీ చెయ్యి వదలనన్నా నేను పిచ్చోడినేగా, ఉన్న కాడే నేను ఉంటానే, నిన్ను యాది చేసుకుంటానే, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి మేడలల్లా నువ్వు సల్లగుండవే, నాన్నలాగే నన్ను విలుసుకుంటానన్న రోజు యాదికున్నదే, నిన్ను నమ్మిన ప్రాణమే నువ్వనుకుంటే సోయి తప్పిపోతివే, నింగిలోని నిండు సందమామన్ను చిన్నబోయినద సుక్క ఒడవలేదని, బాగుందే పచ్చని పందిట్లో నీ నవ్వులుల్లా, ఈ బాధ నాకుందే నెల్లకాలం ఇట్లా ఉండలేనుల్లా, బాగుందే పచ్చని పందిట్లో ఈ నవ్వులుల్లా, ఈ బాధ నాకుందే నెల్లకాలం ఇట్లా ఉండలేనుల్లా. ఏమన్నా డెప్తా రాజేందర్? ఇంత డెప్త్ మీకుందా? లవ్ స్టోరీ మీ ఫ్రెండ్స్ కుందా? నాకైతే ఏం లేదు. అంటే జనరల్ గా డైలీ లైఫ్ సిచ్యువేషన్ లా చూస్తూ ఉంటాం కదా మన బ్రదర్స్ వాళ్ళ లైఫ్ నుంచి తీసుకొని దీని ద్వారా మెసేజ్ కూడా అంటే పెళ్లి చేసుకోవాల్సి వచ్చి సరే అమ్మాయి సిచ్యువేషన్స్ ఎట్లున్నా అక్కడ కూడా మంచి కోరుకోవటం, అక్కడ కూడా అమ్మాయి నవ్వే కోరుకోవటం. ఆ సిచ్యువేషన్ లో అమ్మాయి చెప్తుంది ఏమంటే ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది ఇది అని, బాధతో అయినా కానీ సంతోషం ఆమె వ్యక్తపరిచినప్పుడు ఈయన అంటాడు, పూరి గుడిసే ఎలా ఉన్నా నేను కూడా అంటే నిన్ను వదలనని చెప్పినా కానీ నువ్వు అవన్నీ చూసి నువ్వు వెళ్తున్నావు అనే కాన్సెప్ట్ లో అబ్బాయి ఉంటాడు. బాగుంది, చాలా బాగుంది. ఎప్పటి నుంచి మీకు ఈ పాటల మీద ఇంట్రెస్ట్? అంటే ఓ పాటలు రాయాలి అని ముందు మీరు సింగరా, పాటలు రచయిత, లేకపోతే డైరెక్షన్ కూడా చూసుకుంటున్నారు కదా, సో 3 in 1 అని చెప్పొచ్చు మిమ్మల్ని. మొదట నేనైతే ఎంట్రీ ఇచ్చింది సింగర్ గానే, పూర్తి స్థాయిలో. ఎన్ని పాటలు పాడుంటారు? అండి ఒక 100 అబోవ్ ఉంటాయి, చాలానే పాడాను సాంగ్స్. వాటిలో కూడా సూపర్ హిట్ సాంగ్స్ విందాము. ఓకే, నెక్స్ట్ మీరు రాసేవాళ్ళేగా పాటలు. తర్వాత నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చి సింగింగ్ చేస్తున్నప్పుడే తర్వాత లిరిసిస్ట్ కూడా నన్ను యాక్సెప్ట్ చేసిరు జనాలు. దాంతో పాటు సాంగ్స్ రాయడం. తర్వాత నేను లిరిక్స్ రాస్తున్న క్రమంలో నేను అంటే మ్యూజిక్ డైరెక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉండి
ఓన్ గా స్టూడియో పెట్టుకోవడం, ఇక్కడే కంపోజింగ్ కూడా రన్ చేయడం అంటే జరుగుతుంది. రాజేందర్ మీకు డైరెక్షన్ సరే సాంగ్స్ రాయటం పాడటం ఓకే, మీ ఇంట్రెస్ట్ మన జీల్ మన ప్యాషన్ బట్టి ఉంటది. అవును. వన్స్ డైరెక్షన్ అనేసరికి అది చాలా పెద్ద టాస్క్. ఎట్లా అంటే నాట్ ఓన్లీ డైరెక్షన్, నేను ప్రోగ్రామ్ అన్ని అంటే నా స్టూడియో ఉంది, ఓన్ స్టూడియో, నేనే ప్రోగ్రామింగ్ చేసుకుంటా, మ్యూజిక్ డైరెక్షన్ ఆల్సో. ఓకే ఫస్ట్ ఏంటంటే దానికి ఒక స్టోరీ ఉంది మళ్ళీ. అంటే నేను హైదరాబాద్ వచ్చింది ఫస్ట్ కొత్తలో, బాబాయ్ ఉంటాడు, రవి కళ్యాణ్ బాబాయ్ అని మ్యూజిక్ డైరెక్టర్. అనిత ఓ అనిత సాంగ్, అవును, అనిత ఓ ఉద్యమ గీతాలు చాలా. ఇప్పుడు రవి అలా అనేవాళ్ళు, ఇప్పుడు రవి కళ్యాణ్. బాబాయ్ ద్వారా నేను వచ్చాను. ఫస్ట్ నేను పొలిటికల్ సాంగ్స్ అవి వాడుతూ చిన్న బాబాయ్ దగ్గరనే వాడుతూ అక్కడే ఉండేవాడిని. దాని తర్వాత నెక్స్ట్ బాబాయ్ వాళ్ళ కొడుకు ఉంటాడు కళ్యాణ్, అన్న అవుతాడు. అతను కూడా సూపర్ హిట్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నకి కనెక్ట్ అయిపోయి నేను అన్న దగ్గరే ఉండిపోయాను. ఇంకా తర్వాత అన్న కొంచెం ఏజ్ గ్రూప్ అదంతా మ్యాచ్ అయ్యి నేను అన్న దగ్గరే ఉండిపోయినా. అప్పటి నుంచి అన్న దగ్గరనే ఉండి ఆ కీబోర్డ్ అక్కడే నేర్చుకొని అన్న ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటే రాత్రింపగళ్ళు చూసి నేర్చుకున్నది. అన్న నాకు అప్పుడు అంతా అందిస్తా ఉండేవాడు, అది అలా చేయరా ఇది చేయరా అని చూసి ఇష్టంతోనే నేర్చుకున్నా కీబోర్డ్. ఏం చదువుకున్నారు? నేను 10th కంప్లీటెడ్, డిప్లొమా చేశాను. అది డిస్కంటిన్యూ, ఈ ప్రోగ్రామ్స్ అవి ఇవి అని చెప్పేసి డిస్కంటిన్యూ అయిపోయింది. ఇక్కడ ఆదిలాబాద్ ఖానాపూర్ కదా ప్రస్తుతం, నిర్మల్ ఉమ్మడి ఆదిలాబాద్, ఇప్పుడు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదనకుర్తి అని చిన్న పల్లెటూరు. అక్కడ రాజేందర్ మీరు సిబ్లింగ్స్? నేను అక్కకు మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తుంది ఫోక్ ఇండస్ట్రీలో. ఎక్కువ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లక్షల్లో చూస్తున్నారు. ఈ ట్రెండ్ ఫస్ట్ అసలు ఎట్లా మొదలైందని మీ ఫీలింగ్, ప్రస్తుతం ఎట్లుంది? అంటే పాటల అవరోడ్ అయితే ఎప్పటి నుంచో ఉంది. ఉద్యమ గీతాలు పాడినప్పుడు కూడా అందులో ఒక లవ్ ఉంది. దాన్ని అంటే రాను ఒక ప్యాషన్, అంటే ట్రెండ్ మారింది. ఈ జనరేషన్ కి దగ్గర చేయడం, అప్పుడు వాళ్ళ జనరేషన్ దగ్గర చేయడం. ఇప్పుడు ఇందాక నేను గుర్తు చేసిన అనిత సాంగ్, అప్పుడు ఆ జనరేషన్ లో అది ఆ వైబ్ వేరు. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇలాంటివన్నీ ఈ వరవాడి ట్రెండ్ తగ్గట్టే వెళ్ళడం అంతే. ఇంకా మీరెందుకు ఎక్కువ విరహ గీతాలు, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఇవే రాస్తారు ఎందుకని? అంటే మీకు ఇన్స్పైర్ చేసేది ఏంటి ఇట్లాంటి పాటలు రాయటంలో? లేండి, నేను బేసికల్ గా ఫస్ట్ ఫోక్ సాంగ్స్, నా ప్రియారిటీ మొత్తం ఫోక్ సాంగ్స్. నేను అవే చేసుకుంటూ వచ్చాను, ఉద్యమ గీతాలు, ఫోక్ సాంగ్స్ ఇవి చేసుకుంటూనే వచ్చాను. జనాలు ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కి ఒక దిశలో అట్రాక్ట్ అవుతున్నారు అన్న క్రమంలో మనం అది కావాల్సి చేయాల్సి వచ్చింది. దీనికి అట్రాక్ట్ అవుతున్నారు, మనం మన తరపు నుంచి కూడా ఒకటి జనాలకు అందించాలనే ఉద్దేశంతో చేసింది అది. ఇంత ఫీల్ గా రాయటంలో ఎవరి నుంచి ఏమైనా స్టోరీస్ వింటారా, లేకపోతే బ్రేకప్ ఇష్యూస్ ఏమైనా కూర్చొని చర్చిస్తారా? ఎట్లా అంటే మీకేమైనా బ్రేకప్ అయి ఉండాలి, లేకపోతే ఎవరిదైనా వినుండాలి, తెలుసుకుంటూ ఉండాలి. బ్రేకప్ లాంటివి ఏం లేదు, స్టోరీస్ అయితే వింటా బాగా. అంటే మన నిజ జీవితంలో జరుగుతున్నాయి వింటా, సిచ్యువేషన్స్ తగ్గట్టు. బుక్స్ చదవడంలో కూడా అట్లా తీసుకున్నదే. ఏదైనా నాకు ఓన్ గా జరిగిందంటే. మీకేం రాయటం ఇష్టం? అంటే ఇలాంటి సాంగ్స్ మీరు ఎక్కువ సాటిస్ఫై అయ్యేది బ్రేకప్ సాంగ్స్ రాసేటప్పుడా, లేకపోతే జనరల్ జానపదాలా, లేకపోతే మీ దాంట్లో ఉద్యమ గీతాలు ఇట్లాంటివి కూడా ఉన్నాయి మీ లిస్ట్? నేను చూస్తే చాలా టైప్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. మీకు పర్సనల్ గా ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ రాయటం ఇష్టం, పాడటం ఇష్టం? నాకైతే అంటే సామాజిక గీతాలు అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే అవిటిని ఎక్కువ ఆదరించారు జనాలు. అందరూ 100% యాక్సెప్ట్ చేయరు, కానీ నాకు అంటే జనాల జీవితం చెప్పడమే ఇష్టం ఎక్కువ. ఈ ఫోక్ అయినా, ఇప్పుడు ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అయినా, మనం అప్పటిమంతం దాన్ని ఊహించుకొని ఊహాగీతం లాగానే రాసుకొని వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ఇచ్చేదే. కానీ ఒక జీవితం చెప్పడం నాకు చాలా ఇష్టం. ఆ పాటలు నాకు ఎక్కువ కనెక్ట్ అవుతాయి.